నా పేరు ప్రశాంత్. మాది ఏటూరు నాగారం. నేను వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులకు పోతాను. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు ఆసరా పింఛన్ అనేటి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా వృద్ధులకు, ఒంటరి మహిళలకు 2000 రూపాయలు, వికలాంగులకు వచ్చేసి 4000 రూపాయలు ఇచ్చారు. కేసీఆర్ కిట్ కింద ప్రతి డెలివరీ అయిన ఆడపిల్లకు 12,000 రూపాయలు 102 దాంట్లో తీసుకెళ్ళి ఇంటికాడ దింపడం అనేది జరిగింది. ఒకటే టర్ములో 2 లక్షలకు రైతులకు రుణమాఫీ ఒకటేసారి చేయడం అనేది జరిగింది. రైతు బీమా కింద చనిపోయిన, ఏ ఆపద కింద చనిపోయిన ప్రతి రైతుకు 5 లక్షలు ఆర్థిక సహాయం అనేది ఒక నెలలోపే అందజేయడం అనేది జరిగింది. మళ్ళా ఈ కాంగ్రెస్ హయాంలో చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అనే నినాదంతో ముందుకు వచ్చి 6 గ్యారెంటీలు అనేది తీసుకురావడం జరిగింది. అందులో 1.5 అలా అమలు చేశారు. బస్సు ఫ్రీ అన్నారు. అది ఎందుకు పనికిరాదు. మా సాధారణమైన మనుషులకు అది ఎందుకు పనికొచ్చేది కాదు. అది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, ఆ సిటీలలో అనేది వాళ్ళకు వర్తిస్తుంది. మాకు పేదలకు అనేటి అది వర్తించదు. 20 మన కరెంటు ఫ్రీ అన్నాడు, 200 యూనిట్ల వరకే ఫ్రీ అంటున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఎక్స్ట్రా కాలితే మళ్ళీ మేము ఛార్జెస్ వర్తిస్తుంది. మళ్ళీ డబల్ ఎక్స్ట్రా చేస్తున్నారు. మళ్ళీ చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు గృహలక్ష్మి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు అనేటి ఇస్తా అనేది జరిగింది. అది ఇంతవరకు అమలు చేయలేదు. మళ్ళా చూసుకున్నట్లయితే ప్రతి కూలి మనిషికి 5,000 నుండి 6,000 అట్లా ఇస్తా అన్నారు. ప్రతి కౌలు రైతుకు వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కానీ అది ఇంతవరకు ఏదో కొంతమందికే జరిగింది. 2 లక్షలు ఎవరికి జరగలేదు. మళ్ళీ చూసుకున్నట్లయితే గృహలక్ష్మి, ఇది కళ్యాణ లక్ష్మి కింద 1 తులం బంగారం 1 లక్ష రూపాయలు అన్నాడు. అది ఇంతవరకు ఎవరికి పడలేదు. ఎవరికి పడ్డట్టు దాఖలాలు కూడా లేవు. మన కేసీఆర్ హయాంలో చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటి ఇచ్చాడు. అది మంచిగా ఫ్యామిలీ ఉండడానికి మంచి జాగా పర్ఫెక్ట్గా సరిపోయేది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చూసుకున్నట్లయితే 400 స్క్వేర్ ఫీట్లనే ఇల్లు అనేది ఇస్తుంది. అది 400 స్క్వేర్లు అంటే మనకు పెద్దగా కట్టుకునే బాత్రూమ్ అంతా ఎడల్పు కూడా లేదు. అందులో ఒక కుటుంబం ఎలా నివసిస్తుంది? అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అనేది గెలవడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. 100కు 100% వచ్చేసి బీఆర్ఎస్ఏ అత్యధిక మెజారిటీతో ఈ సంవత్సరం ఈ స్థానిక ఎన్నికల్లో గెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లాంటి చాలా పథకాలు. ముసలి వాళ్ళకు కూడా 2,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 4,000 పెన్షన్. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి ఉచిత విద్యుత్ అందుతలేదు, కరెంటు అందుతలేదు. రైతులు అరిగోస పడతారు యూరియా కోసం. ఇప్పుడు ఈనాడు పేపర్లో చూసుకోండి, ఈరోజు వచ్చిన న్యూస్, చెప్పులు పెట్టుకొని లైన్లలో నిల్చుంటారు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నిలుతున్నాయి ఈ ప్రభుత్వం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి సభలో రేవంత్ రెడ్డి, అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు నేను చెప్తాను, వేరే కొత్త కాదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ వస్తే 42% బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎన్నికలలో ఇచ్చిన అబద్ధ హామీలతో నెగ్గి ఈరోజు బీసీలను మాయమాటలు చెప్పి స్థానిక ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాడు. ప్రజలారా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే గత ప్రభుత్వం ఎంత మేలు చేసింది, ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాంచి ఏం చేస్తుంది? నీకు తులం బంగారం ఇచ్చిందా? ఇప్పుడు వికలాంగులకు పింఛన్ 6,000 పెంచిందా? 4,000 పెంచిందా? ఏది పెంచింది? మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిందా? ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో మీకు ఇవ్వబోతుంది, గుర్తుంచుకోండి. ఎందుకంటే 2,500 రూపాయలు మేము ఇస్తాం, మాకు ఓటేయండి అని చెప్పబోతుంది. ప్రజలారా మీరు గుర్తుంచుకోండి, ఏ ప్రభుత్వం నీకు మేలు చేసిందో, ఏ ప్రభుత్వం నీకు అబద్ధపు మాటలు చెప్పి రాజ్యం వెళ్తుందో. ఇప్పుడు ఉన్న పలంగా బైఫోల్ ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది. ఎందుకంటే 119 సీట్లలో 100 సీట్లకు పైగా గెలుస్తుంది. అది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా అవి ఎంత 119 అంటే 119లో ఒక 20-30 సీట్లు ఎస్సీ ఎస్టీలు ఉండొచ్చు. మిగతా మొత్తం బీసీ, ఎస్సీ, ఓసీ
ఇవి రిజర్వేషన్లు ఉండొచ్చు, కానీ నెగ్గబోయేది మాత్రం బీసీ ప్రభుత్వమే. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏల్తానాయి. ఎందుకంటే ఓట్ల కోసం వచ్చినప్పుడు మా ములుగోడకు చూసుకుంటే మీకు బ్రిడ్జి వేస్తాం, మీకు ఇండ్లు ఇస్తాం. ఎవరికి ఇల్లు ఇచ్చిండండి? ఇప్పుడు నీ పేదోని, నాకు గుంట భూమి లేదు, సెంటు భూమి లేదు, నాకు ఎక్కడ ఇచ్చిండు చెప్పు? ఉన్నోనికే ఏది ఇల్లు ఇస్తాడు, అది మన భూ వికాస్ అని ఇప్పుడు యువ వికాస్ అని చెప్తాడు, 2 లక్షల స్కీమ్ ఇస్తాడు. నేను అన్నిట్లో చూసుకోండి, మీరు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నీ రెవెన్యూ రికార్డులో కూడా చూసుకోండి, నాకు సెంటు భూమి లేదు. నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి. మీ పార్టీ కార్యకర్తలకు మీకోసం కాదు పార్టీ అనేది, ప్రజల పక్షాన పనిచేయాలి. ప్రజల పక్షాన పనిచేస్తే ఆ ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలే మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్న పలంగా స్థానిక ఎలక్షన్లు వచ్చినా సరే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇది సర్పంచ్, వార్డు మెంబర్లు, ఏది వచ్చినా సరే పక్కా గెలిచేది టీఆర్ఎస్ ప్రభుత్వమే.